నిరాత్రికాల సమయంలో ప్రభావ మాకు నేర్పించే విధానము ప్రభావ నిన్ను పోలి నడుచుకోమని నేను నిన్ను మాదిరిగా తీసుకుని జీవిస్తున్నాను. ఆ విధంగా జీవించడానికి ప్రభావ చిన్న మందగా ఉన్న మాకు నేర్పించమని ఒకరి యొక్క వాక్కును నా నోట నుంచి మీ బిడ్డలతో మాట్లాడి ఏ విధంగా నేను మహిమపరచాలి, ఏ విధంగా నీ వాక్కు నేర్చుకోవాలి, ఏ విధంగా నీ యొక్క వాక్య ప్రకారం జీవించాలని నేర్పించండి. యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 13వ అధ్యాయం అండి. యేసు ప్రభువారు ఏమి చేశారు ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం చదువుతున్నాను. మొదటి వచనం నుంచి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పాస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయించుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కారియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుములకు కట్టుకొనెను. అతడు పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో. అందుకు యేసు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీద తెలుసుకుందు అని అతనితో చెప్పగా పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనిను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూసి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుగుకోనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరును పవిత్రులు గాని మీలో అందరూ పవిత్రులు కారను. తను అప్పగించు వారిని ఎరిగిన కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరింటి పిలిచిన న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినది. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలని మీకు మాదిరిగా ఇలాగూ చేసింది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు నన్ను పంపిన వారి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు తన శిష్యుల్ని అందరినీ కూడా ఎక్కడ కూర్చున్నారని అందరూ భోజన పంక్తిలో కూర్చున్నారు. ఈయన కూడా కూర్చున్నాడంట. భోజన పంక్తిలో కూర్చున్నటువంటి వ్యక్తి లేచి వచ్చి తన పై వస్త్రమును అతోలు పెట్టి నడుము ఒక తువాలు తీసుకుని నడుము కట్టుకున్నాడు. కట్టుకొని అతడు పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక బోధకుడు, గురువు గారు శిష్యుల పాదాలు ఎలా కడుగుతారండి? ఈ రోజుల్లో ఒకప్పుడు భారతదేశ సంస్కృతి ఏంటంటే గురు దక్షిణంగా గురువు గారి పాదాలు కడిగేవాడు. పెళ్లిల్లో పెళ్లి కుమార్తె తండ్రి కన్యాదానం చేసేవాడు, అవిడే కాళ్ళు కడిగేవాడు. ఈ విధంగా అంటే కాళ్ళు కడగడం అనేది భారతదేశంలో ఒక సాంప్రదాయం. ఎంతో లోబడి విద్యార్థి గురువు గారికి, శిష్యుడు గురువు గారికి లోబడి కాళ్ళు కడిగేవాడు. కూతురిని బాగా చూసుకోవాలని అప్పగింపం చేసేవాడు తల్లిదండ్రులు. అలాంటి సమాజంలో మనం మరి యేసు ప్రభు వారు ఒక బోధకుడని, ప్రభు అని ఆయన పిలువబడుతున్నటువంటి ఆయన శిష్యుల పాదములు కడుగుతున్నాడు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడంటే మనిషి ప్రేమించేటువంటి లోకములో
ఆయన చూశాడు, ప్రేమ కరువైపోయింది, మనుషులందరూ కూడా మోసగాండ్రు, దోపిడీగాండ్రు, అదేవిధంగా స్వలాభాపేక్షనే కోరుకుంటున్నారు. సో ఈ విధంగా ఒకరినొకరు హాని చేసుకుంటున్నారు, ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు. ఇలాంటి స్థితిగతుల్లో ఆయన నేర్పించకపోతే ఇంక ఎవరు భూమి మీద నేర్పించలేరు. కాబట్టి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొంది అంతవరకు ఆయన తగ్గించుకొని ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరండి? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరండి? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుని చేసుకున్నాడు. అంటే తన యొక్క హృదయాన్ని గాయపరుచుకున్నాడు, శరీరాన్ని గాయపరుచుకున్నాడు, తన యొక్క స్థానాన్ని మర్చిపోయాడు, తన యొక్క స్థానాన్ని కూడా విడిచిపెట్టాడు. నేను దేవుడిని అనేటువంటి స్థానాన్ని కూడా విడిచిపెట్టేశాడు. సామాన్యమైనటువంటి దాసుని యొక్క స్వభావ స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఎందుకంటే దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుని చేసుకున్నాడు. భూమి మీద ఎలాంటి గుర్తింపు లేని వాడిగా అయిపోయాడు, ఎలాంటి సుఖభోగాలు కోరుకోలేదు. ఇప్పుడు నేను టీచర్ని, మా అమ్మాయి ఏం చేస్తుంది, మా డాడీ టీచర్ గర్వంగా చెప్పుద్ది, అర్థమైందా? సో ఏం చేశాడు మా డాడీ? సృష్టికర్త అని చెప్పలేదు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు సేవకుడు రూపం ధరించాడు, సర్వెంట్ అయిపోయాడు. ఆయన భూమి మీదకి వచ్చి ప్రపంచానికి ఏమి నేర్పించాడంటే, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 20:20 నేను సేవ చేయడానికి, సేవ చేయించుకోవడానికి. అంటే ఈ రోజుల్లో మరి పాస్టర్ గారు ఉన్నారు, మరి గురువులు ఉన్నారు, గురువులకు పిలువబడిన టీచర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పిల్లల చేత కానీ వాళ్ళ సంఘానికి వస్తున్న పరిచయం చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు నౌకర్తనం చేసేవాళ్ళు, ఆ కౌన్సిల్ ఉండేవాళ్ళు, పనులకి ఒక పని కుదుర్చుకునేవాళ్ళు, ఆ విధంగా అంటే వాళ్ళు చెప్పిన పనులా చేసేవాళ్ళు. మరి రోజున ఒక అధికారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి అందరూ బానిసలే, అర్థమైందా? అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వారికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. సో ఈ రోజున ఎందుకంటే మనం ఎవరి దగ్గర సహాయం పొందుతున్నామంటే వారికి మనం దాసులం అవుతున్నాం. సో ఈ విధంగా నువ్వు ఎవరు కూడా ఇంకా దాసులుగా ఉండడానికి వీల్లేదని ఆయన ఏం చేశాడంటే ఈ దాస్యత్వాన్ని ఆయన తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన తీసుకొని తన్ను తాను రిక్తుని చేసుకున్నాడు, తన్ను తాను రిక్తుని చేసుకున్నాడు. ఈ రోజున మరి ఆయన దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. ఎందుకు ఎంచుకోలేదంటే ఆయన చూడండి, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏం చేశాడు? ఆయన తగ్గించుకున్నాడు. అందుకే చాలా మంది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ముందు సీట్లో కూర్చుంటారు. ఒకవేళ ఆ ఫంక్షన్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి వచ్చి, అయ్యా మీకంటే గొప్ప వ్యక్తి వస్తే నేను కూర్చోమంటే ఎన్నిసార్లు ఫీల్ అవ్వాలి. అందుకే నువ్వు ప్రథమ స్థానాన్ని ఆశించకుండా ఎలా ఉండాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావు, పరలోకమందున్న తండ్రి నిన్ను చూసి ఈ యొక్క సమాజంలో నిన్ను హెచ్చించుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ సమయం వరకు మనం ఎదురు చూడాలి, కానీ ఆరాటపడి ఏదేదో చేసేద్దామంటే ఏది జరగదు. కాబట్టి ఓర్పు అనేది
చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరి రోజున మనమందరం కూడా ఆయనకు లోబడుతున్నాం. మరి వచ్చిన చూడండి, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళినప్పుడు వీధిలో కూడా మనం దీన్ని విధేయతను ప్రదర్శించే వారిగా ఉండాలి. ఈ దీనత్వాన్ని ధరించుకొని దీన మనసు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. మరి పేతురు ఏం చేశాడు? ప్రభువారు శిష్యుల కాళ్ళు కడుగుతుంటే పేతురు దగ్గరికి వచ్చిన, ప్రభా నువ్వు నా కాళ్ళు కడగడం అసలు ఎట్టి పరిస్థితిలో కుదరదు, నువ్వు కడగొద్దు అన్నాడు. ఎవరు కడగొద్దన్నారు? కాళ్ళు పేతురు గారు కడగొద్దన్నారు. పేతురు గారు కడగొద్దంటే యేసు ప్రభువారు ఏమన్నారు? పేతురు నీవెన్నడూ నా పాదములు కడుగురాదని ఆయనతో అని. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనిను. ఇప్పుడు ఆయన కడిగేది పాదాలు కాదండి, పాపాలు కడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. అది పేతురికి అర్థం కాలేదు. నాయనా ఇప్పుడు నేను కనుక నీ కాళ్ళు కడగకపోతే నీ పాపాలు పోవు, నీలో ఉన్న పాపం పోదు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభా నా పాదాలు మాత్రమే కాదు నా యొక్క దేహం మొత్తం కడుగు ప్రభు అంటాడు. స్నానం చేసిన వాడికి మరి స్నానం అవసరం లేదు నాయనా, ఇప్పుడు పోవాల్సింది పాపము, కాబట్టి నేను నిన్ను శుద్ధి చేస్తున్నానని తను తాను తగ్గించుకొని పునర్జన్మ సంబంధమైనటువంటి పాపములు కొట్టివేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. తీతు రాసిన లేఖ 3వ అధ్యాయము, తీతు రాసిన లేఖ 198వ పేజీ 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అంటే ఏంటి? బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ మనకి ఏం చేశాడంటే నూతన స్వభావాన్ని కలుగజేశాడు. మనం ఇప్పుడు తన కనికరము అంటే ఇప్పుడు నీతి కార్యముల వలన కాదు. దేని వలన కాదండి? నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండటం వల్ల కాదు. దేని వల్ల నీకు జరిగింది ఇది? దేవుని యొక్క కనికరము చొప్పున, తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయడం ద్వారా మనలను రక్షించెను. కాబట్టి ఈ రోజున నిన్ను తన సొత్తుగా చేసుకొనుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజున ఆయన పాపములు క్షమిస్తూ ఉన్నాడు. పాపములు పోయాయి. శిష్యులందరూ పాదాలు కడిగేశాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం జరిగింది. ఈ శిష్యులోనే ఒక దొంగ ఉన్నాడు, ఒక తిరుగుబాటుదాడు ఉన్నాడు, ఒక మోసగాడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే మోసగాడు యేసు ప్రభువారిని పట్టిస్తూ ఉన్నాడు. గురువు గారిని నమ్మినటువంటి ఆ గురువు గారిని మోసం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు యేసు ప్రభువారిని అవినీతిని కూడా సిలువ వేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, ఏమ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజున యేసు ప్రభువారు శిష్యులు కడిగారంటే ఎందుకు కడిగారంటే నీకు నేర్పించాలని కడిగారు. నేను ఈ విధంగా చేసిన ప్రకారము మీరు కూడా చేయండి అన్నారు. నేను ఎందుకు చేశానంటే మీకు మాదిరిగా ఉండాలని చెప్పాడు. మాదిరిగా ఉండడం అంటే నీకు ఒక రోల్ మోడల్ గా ఉండాలని చెప్పేసి నేను శిష్యులు కాళ్ళు కడిగారన్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నేను మీకు చేసిన ప్రకారం మీరు వేరే వారిని కూడా చేయమా అంటే ఒకరినొకరు ప్రేమించారు. ఒక నూతన ఆజ్ఞను ప్రభువారు ఇస్తున్నారు. ఈ రోజున నూతన ఆజ్ఞను ప్రభువారు ఇస్తున్నారు. బిడ్డలారా, అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువారు మనకు ఇచ్చినటువంటి ప్రేమ ఆజ్ఞ చూడండి. యోహాను సువార్త 11 అధ్యాయం
స్వాత 13వ అధ్యాయము 34 చదువుతున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అని ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు అన్నాడు. దేవుడు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. నేను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవడం ఏం చేయాలి? ఆయన ఏ విధంగా అయితే ఒకరినొకరు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, ఆ విధంగా మనం చేసినట్లయితే డెఫినెట్ గా దాని యొక్క ప్రతిఫలాలు ఏమిటంటే మిమ్మును బట్టి మీరందరూ కూడా నా శిష్యులు, దీన్ని బట్టి మీరు చేసే పని బట్టి మీరందరూ కూడా నా శిష్యులని తెలుసుకుంటారన్నారు. వాట్ యు అంటే ఆయనకు ఒక సాక్ష్యముగా ఉండాలి నువ్వు. ఎందుకంటే నీ జీవితం సాక్ష్యంగా ఉంటే నువ్వు ఎవరి శిష్యులు తెలుసుకుంటారు? యేసు ప్రభు వారి శిష్యుడు అని అందరూ కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీరందరూ కూడా నా శిష్యులను తెలుసుకుంటారని ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఈ రోజున తగ్గించుకోవాలి, ప్రేమించాలి, ప్రభువు సాక్షిగా జీవించాలని వాక్యం సెలవిస్తున్నది. నువ్వు ఎక్కడ ప్రభు దగ్గర తగ్గాలి. ప్రభు మాట ప్రకారం, వాక్యం ప్రకారం నువ్వు విరవేయడానికి వీల్లేదు. నీ తెలివితేటలని, ధనం ఉందని, అన్నం ఉందని ఏ మాత్రం కూడా నువ్వు హైలైట్ చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీకు అన్నీ ఉన్నా కానీ ప్రభువుకు ప్రథమ స్థానం వారి జీవితంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు ప్రథమ స్థానం ఇస్తామో దేవుడు అన్నింటిలో మనకు కూడా ప్రథమ స్థానం ఇస్తాడు. కాబట్టి దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి శిష్యులుగా ఉండాలి. ఎందుకంటే మరి ధనవ్యామోహములో మరి యోధా ఇస్కరియోతు ప్రభువారిని పట్టించాడు. నేను వెళ్ళి ఎవరు ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అన్నాడు. అంటే ఇక్కడ ఒక సైన్ ఇచ్చాడు. అంటే అర్థమైందా? అంటే ఇదేంటి? ఎలాంటి ప్రేమ, ఎలాంటి ముద్దు? మోసంతో కూడినటువంటి ముద్దు. అర్థమైందా? ఇది చాలా మోసం. అంటే ప్రేమగా ఇల్లు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో స్టోరీలు మన అందరికి కూడా తెలుసు. పెళ్లిగా ముందు ప్రేమ స్టోరీలు, లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రేమించాడు, పెళ్ళైన తర్వాత వేషిస్తాడు. అంటే ఇది కూడా బెట్రేయలే. అర్థమైందా? ఇది కూడా ఒక బెట్రేయలే. ఇది కూడా మోసమే. సమాజంలో జరుగుతున్నది అంతా కూడా ఇదేనండి. పెళ్ళైన తర్వాత కూడా భర్తలు లోబడిన భార్యలు ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా భార్యను ప్రేమించిన భర్తలు ఉన్నారు. సమాజం ఏమైపోయిందంటే ఈ విధంగా భ్రష్టు పట్టిపోయింది. క్రీస్తు ప్రేమ అంతా కూడా కలుషితం అయిపోయింది. మనుషులు కలుషితమైపోయారు. ఇంకా యథార్థత లేదు, పరిశుద్ధత అనేది లేదు. పాపములో మునిగిపోతూ ఉన్నారు. ఈ యొక్క పాపంలో నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం కోసమే భూమి మీదకి మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభువు వీళ్ళు ప్రేమించి తన ప్రాణమును నీ కొరకు పెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమను మనము కాపాడుకోవాలి. ఆ ప్రేమను మనము ప్రపంచానికి ప్రకటించాలి. యేసు ప్రభువు శత్రువును ప్రేమించమన్నారండి. ఈ భూమి మీద ఎవరు చెప్పేది ఆ మాట? శత్రువును ప్రేమించమన్నారు. శత్రువును ప్రేమించడం అంటే మామూలు విషయం కాదు. నిన్ను ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయమన్నారు. నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నారు. ఈ రోజున మరి మనం ఏం చేస్తున్నాం? ఒక క్రైస్తవుడిగా ఏం చేస్తున్నాం? ప్రపంచానికి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అంటే మనం ఈ కార్యములు చేయాలి. సహనంతో చేయాలి, ఓర్పుతో చేయాలి, దీన మనసు కలిగి చేయాలి. ప్రభువు ఈ రోజున మనం పిలుస్తూ ఉన్నారు. తన ప్రేమలో ఎదగమని కోరుతూ ఉన్నారు. ప్రేమ లేనివాడు వ్యర్థుడే. ప్రేమ లేనివాడు నిర్జీవి. బ్రతికి ఉపయోగం లేదు. క్రీస్తు ప్రేమను ప్రకటించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకే ప్రేమలో ఏముండదంట? అసూయ ఉండదంట. ప్రేమలో డబ్బు ఉండదంట. ప్రేమలో మాయ ఉండదంట. అబద్ధం ఉండదంట. ఇవన్నీ కూడా కొరింథీయులకు రాసిన లేఖలో పౌలుగా చెప్తూ ఉంటారు ప్రేమ యొక్క లక్షణాలు. సో ఈ లక్షణాలన్నీ కూడా చదువుకుంటే ప్రేమ అంటే ఏంటో మనకి అర్థమైపోతుంది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు.
ఈ రోజున తన అద్వితీయ కుమారుడు మరి భూమి నుంచి విడిచిపెడుతూ మనకి ఏమి ఇచ్చాడంటే జీవాహారాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈ రొట్టె, ఇది నా శరీరము అన్నారు, ఇది మీరు భుజించండి. ఇదిగో ఇది నా రక్తం, మీరు త్రాగండి అన్నారు. నేను మరలా వచ్చున్నారు, దీన్ని మీరు జ్ఞాపకార్థంగా చేయమన్నాడు. మత్తయి సువార్త 26:26 చదివితే ఇదే వాక్యం ఉన్నది. అంటే ఆయన యొక్క రక్తమును తాగి ఆయన యొక్క శరీరమును భుజించిన వాడు మరణించినను జీవించు. నువ్వు మరణించినా జీవించాలంటే ఆయన యొక్క శరీర రక్తాలు నువ్వు పాలు పంచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా ఎప్పుడైతే మనము ఆయన యొక్క శరీర రక్తాలు పాలు పంచుకుంటామో డెఫినెట్ గా పరలోక రాజ్యంలో ఉంటాం. అంటే అంత బహుమానాన్ని ఆయన ఇస్తున్నారు. ఈ రోజున ఆయన ఒక నూతన ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుచున్నాను. అలాగే ఈ రోజున ఏం చేశారంటే ప్రభు యొక్క భోజన సంస్కారాన్ని ఈ రోజునే ప్రారంభించాడు. ఆయన చనిపోయేవాళ్ళ ముందే ప్రభురాత్రి భోజనాన్ని అందరి శిష్యులకు ఇచ్చి మీరు ఇలాగే చేయండి అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజునే శిష్యుల్ని సువార్త చేయడానికి మీరు భూమి మీదకి వెళ్ళమన్నాడు. ఇంకా నేను మీతో ఉండను, ఇక ఇయ్య నా చివరి మాటలు, మీరందరూ కూడా నా మాటలు ప్రపంచాన్ని తీసుకెళ్ళమన్నారు. దేవుని స్తోత్రం. ఈ విధంగా మనం అంతా కూడా దేవుని యొక్క ప్రేమలో ఎదగాలి, ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. దేన మనసు కలిగి ఆయన ఏ విధంగా తను తగ్గించుకున్నాడు, మనం కూడా తగ్గింపు మనసు కలిగి, ప్రేమించే మనసు కలిగి, ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని తిరస్కరించకుండా అందరినీ ప్రేమించాలి. లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. అందరిని ప్రేమించాలి, అందరికీ సేవ చేయాలి. ఇది మన యొక్క భక్తులు ఉన్నట్లయితే మనల్ని బట్టి మనం క్రీస్తు శిష్యులవని ప్రపంచమంతా కూడా తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మరి ఈరోజు ఈ యొక్క మరి సాయంత్రకాల జరిగిన ప్రార్థనలో పాల్గొన్న మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.